అందరికీ నమస్కారం. కనబడుతున్న చేపలు ఏంటో చూసారా? మెత్తలు కొనడానికి అయితే వచ్చాను నేను. ఇప్పుడైతే సరుకులు అయితే ఉన్నాను కొయిట్ సిటీలో. ఇది చేపల మార్కెట్. కొయిట్ వాళ్ళు కూడా అందరూ ఇక్కడ కొంటారు, రొయ్యలు కానీ పీతలు కానీ. చూసారా చేపలు ఎలా ఉన్నాయో? చాలా అయితే బాగుంటాయి. తక్కువ రేట్లు అయితే మనకు దొరుకుతాయి. క్లోజింగ్ టైంకి వచ్చామంటే అంటే ఇది షూట్ వచ్చి 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది రాత్రి. నేను ఇప్పుడు 9 గంటలకు అయితే వచ్చాను. ఇప్పుడైతే నాకు తక్కువ డిన్నర్కి అయితే మెత్తలు కేజీ వచ్చి తినారే, అలాగే కట్టి షాప్లో కూడా తినారే. ఈ రెండు కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను 2 కేజీలు. రేపు మనం కూర ఉండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటాయో చాలా అయితే బాగుంటాయి. ఈ సూపులు అమ్మే వాళ్ళు అందరూ కూడా బెంగాలీ వాళ్ళే. ఎక్కువగా 90% అందరూ బెంగాలీ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు క్లోజింగ్ టైంలో చూసారా పీతలు చూసారా? కేజీ ఎంత కొంటారు? డిన్నర్ న్యూస్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ తీసి పెట్టాలి. అందుకని క్లోజింగ్ టైంకి వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా తక్కువలో దొరికితే మనకి చేపలు తీసుకుని 2 రకాలు వెళ్ళిపోతూ ఉంటాను. కొయిటి వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే అమ్మూరు చేపలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఈ అమ్మూరు చేపలు ఎక్కువగా కొంటారు కొయిటి వాళ్ళు. ఇదే చేప జమియాలో కొనాలంటే చాలా రేట్ ఎక్కువ. అందుకని కొయిటి వాళ్ళు ఇక్కడికి వచ్చే కొంటారు. ఇక్కడైతే చేప వచ్చి 2.5 3.5 2.5 అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఇక్కడ క్లోజింగ్ టైంలో. చాలామంది కొయిటి వాళ్ళు ఇప్పుడే వస్తారు సాయంత్రం మాటల. ఫ్రెష్గా కొనాలనుకున్న వాళ్ళు అయితే మార్నింగ్ అయితే వస్తారు. 2 షిఫ్టీల్లో అయితే ఈ చేపలు వస్తూ ఉంటాయి ఇక్కడ కరెక్ట్. ఈ చేపల మార్కెట్కి మార్నింగ్ ఒకసారి వస్తాయి, అలాగే ఈవినింగ్ ఒకసారి వస్తాయి. 2 సార్లు వస్తూ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ కుదరా మార్కెట్ ఉంటుంది. అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే కొజ్జారం కూడా చూడండి, ఫ్రెష్ ఒరిజినల్ అయితే దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొయిట్లో ఏ టైంకి రావాలంటే 9 గంటలకు అయితే రండి. చాలా తక్కువలో అయితే దొరుకుతాయి చేపలు. సబ్స్క్రైబ్. బై. మెత్తల కూర తిని ఎలా ఉందో చెప్తాం.